నమస్కారం, కేఎన్ఎన్ టీవీకి స్వాగతం. ఇప్పుడు వార్తలు. బీర్కూర్ మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1987-88వ బ్యాచ్ యొక్క 10వ తరగతి పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరిగింది. అలనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుని అప్పటి ఉపాధ్యాయులను సన్మానం చేశారు. ఈ సందర్భంగా బీర్కూర్ వాస్తవ్యులు కృష్ణారావు కృష్ణకుమారిల కుమార్తె ద్రోణవల్లి శ్రీలత నరసింహారావు ఎన్ఆర్ఐ విద్యార్థినులను ఉద్దేశించి మాట్లాడుతూ, పాఠశాలలు ఎవరైతే ఫస్ట్ వస్తారో పేద విద్యార్థినులకు ఉన్నత చదువుల కొరకు ఆర్థిక సాయం అందిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, విద్యార్థులు పాల్గొన్నారు. మధ్యలోనే చదువు ఆపేశారు. నా స్కూల్ రీయూనియన్లో నా న్యూ టెక్నాలజీని వాడడం ఎన్నో అడ్వాంటేజెస్ ఉన్నాయి. ముఖ్యంగా మన జెడ్పీహెచ్ఎస్ స్కూల్ విద్యార్థినులు చదువుపై శ్రద్ధ పెట్టి మారుతున్న కాలానికి అనుగుణంగా మంచి ర్యాంకులు సాధించి ఉన్నత స్థాయికి ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీలో చదువుకోవాలి, జీవితంలో ఎదగాలి అని కసి కోరిక ఉంటే ఆర్థిక స్తోమత కారణం చెప్పి దయచేసి ఆపొద్దు. మన ముందుకు వెళ్ళాలి. ఏమైనా సమస్యలు ఉంటే మీ టీచర్స్ తోటి, మీ ప్రధానోపాధ్యాయులతోటి మాట్లాడండి. ధైర్యంగా ఉండండి. మీ లైఫ్ని మీరే తీర్చిదిద్దుకోవాలి. మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను. రీసెంట్గా నేను ఒక బయోగ్రఫీ చదివాను. అందులో ఆవిడ ఏం మెన్షన్ చేశారంటే, ఒక చిన్న ఊరుకు సంబంధించిన ఒక అమ్మాయికి ఫస్ట్ టైం ఒక విమానం ఎక్కే అవకాశం దొరికింది ఏదో కార్యక్రమంలో. అప్పుడు తను విమానంలో వెళ్తూ ఉంటే పైనుంచి ఎంతో మంచి నిర్ణయం, నీకు చేతనైనంత సహాయం నువ్వు మొదలెట్టు అని చెప్పారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ రాధాకృష్ణ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మొదలుపెట్టే ఈ కార్యక్రమంలో నాకు అండగా నిలబడతారని కోరుకుంటున్నాను. ప్రతి సంవత్సరం మన స్కూల్ నుంచి ఆడపిల్లలు ఎవరైతే ఫస్ట్ వస్తారో, చదువుకోవడానికి వాళ్ళకి ఆర్థిక స్తోమత లేకుండా ఉన్నారో, వారు తప్పకుండా రాధాకృష్ణ సార్ గారిని, సుభాష్ని మీరు అప్రోచ్ అవ్వచ్చు. డెఫినెట్గా నేను వారికి సహాయం చేస్తాను వాళ్ళ చదువుకి. నేను ఈ